హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ మహేష్. సో ఈరోజు బుధవారం. సో ఈరోజు నెట్ కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల నేను సిస్టంలో రికార్డ్ అయితే చేయలేదు, మొబైల్ అయితే రికార్డ్ చేశాను. అలాగే ట్రేడింగ్ కూడా మొబైల్లో చేశాను. సో అది మీకు చూపిస్తాను. సో ఫస్ట్ మనం ట్రేడ్ ఏ విధంగా వెళ్ళింది, ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా చెక్ చేద్దాము. ఆ తర్వాత నేను ఎందుకు ఈ ట్రేడ్ తీసుకున్నాను అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 24,800 పుట్ అయితే నేను తీసుకున్నాను ఈరోజు ట్రేడ్లో. సో 174 దగ్గర నేను లిమిట్ ఆర్డర్ ద్వారా బై అనేది ప్లేస్ చేశాను. మార్కెట్ అయితే అప్పటికే మూవ్ ఇచ్చేసింది, అప్ అయితే మూవ్ ఇచ్చేసింది. బట్ నేను ఇక్కడ పీ ఎందుకు ప్లాన్ చేశాను అనేది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ట్రేడ్ ఏ విధంగా మూవ్ అయిందో చెక్ చేద్దాం. సో చూడండి, ఇంకా యాక్టివేట్ అయితే కాలేదు. సో నేను వెయిట్ చేస్తున్నాను యాక్టివేట్ అవుతుందా లేదంటే యాక్టివేట్ అయ్యి మరి రిజెక్ట్ అయ్యి మరి స్టాప్ లాస్ ఇచ్చేస్తుందా. యాక్టివేట్ అయితే కాలేదు. సో అక్కడక్కడే టైం స్పెండ్ చేస్తుంది. సో 200 SMA ఉంది కదా, 200 SMA పైన నేను లిమిట్ ఆర్డర్ అనేది బై చేసి పెట్టాను. సో ఒకవేళ 200 MA కనుక బ్రేక్ చేస్తే క్యాండిల్ ఒక మూవ్ అయితే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. సో చూద్దాం. సో నేను సూపర్ ఆర్డర్ ద్వారా అయితే ఈ లిమిట్ ఆర్డర్ బై ఆర్డర్ని ప్లేస్ చేశాను. సో సూపర్ ఆర్డర్లో మనకి ఏంటంటే ఒకేసారి స్టాప్ లాస్, టార్గెట్, ఎంట్రీ మూడు ఒకేసారి ప్లాన్ చేయొచ్చు అనమాట. సో ఒకవేళ మన ఎంట్రీ కనుక యాక్టివేట్ అయిందంటే టార్గెట్, స్టాప్ లాస్ అనేవి యాక్టివేట్ అయిపోతాయి. ఒకవేళ మనకి మార్కెట్ అక్కడి నుంచి రిటర్న్ అయినా మన స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. లేదు మార్కెట్ మూవ్ అయినా కూడా మన టార్గెట్, ఒకవేళ మన టార్గెట్ దగ్గరికి మార్కెట్ మూవ్ అయితే మన టార్గెట్ కూడా యాక్టివేట్ అయిపోయి ఆర్డర్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. సో ఈరోజు నేను సూపర్ ఆర్డర్ ద్వారా అయితే ప్లేస్ చేశాను. సో మూవ్ అవుతుంది మార్కెట్, చూద్దాం. సో చాలాసేపు అయితే వెయిట్ చేశాను నేను, యాక్టివేట్ అయితే కాలేదు. సో ఇంకా క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాను, కానీ వెయిట్ చేశాను. ఎందుకు అనేది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్గా ఇంత మూవ్ వచ్చిన తర్వాత ఎవరు పీకి ట్రై చేయరు. సో నేను ఎందుకు ట్రై చేశాను అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, యాక్టివేట్ అయిపోయింది. సో స్టాప్ లాస్ కూడా యాక్టివేట్ అయిపోయింది, టార్గెట్ కూడా యాక్టివేట్ అయిపోయింది. సో మూవ్ అవుతుంది. సో ఒక్కటే క్యాండిలే, బిగ్ క్యాండిల్ మూవ్ అయితే అవుతుంది. సో నేనైతే ఏం జరపడం లేదు. సో ఒకవేళ నా టార్గెట్ హిట్ అయితే ఆటోమేటిక్గా కాల్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. సో చూడండి, నేను యాక్టివేట్ అయిపోయింది, సింగా మూవ్ అయితే వెళ్ళింది. నేను ఏదైతే డ్రా చేసుకున్నానో మార్కెట్ అక్కడ వరకు వెళ్ళింది. చూడండి, మీరే చెక్ చేయండి. బట్ నేనైతే 20 SMA దగ్గర వరకు నేను నా టార్గెట్ అనేది ప్లేస్ చేసుకున్నాను. చూసారు కదా సూపర్ ఆర్డర్ అనేది ఏ విధంగా వర్కౌట్ అవుతుందో. సో ఈ విధంగా సూపర్ ఆర్డర్ అనేది వర్కౌట్ అవుతుంది. సో చూడండి, నేను ఎందుకు ఇక్కడ ఈ పీఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నానంటే, నేను ఏదైతే ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నానో సో ఆ ట్రెండ్ లైన్ దగ్గర 200 SMA అయితే ఉందన్నమాట. సో అక్కడి నుంచి మార్కెట్ రిజెక్షన్ అనేది చూపించింది. సో అందుకనే నేను ట్రెండ్ లైన్ దగ్గర వరకు మార్కెట్ అనేది వస్తుందని గెస్ చేశాను. సో అక్కడి నుంచి మళ్ళీ మనకి సపోర్ట్ తీసుకొని అప్ వెళ్ళొచ్చని నేను వెంటనే క్యాన్సిల్ చేసేసాను. సో నాకు ఈ ట్రేడ్లో వచ్చేసి 1290 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, 1290 రూపీస్ అయితే నాకు ఈ ట్రేడ్లో ప్రాఫిట్ వచ్చింది. సో ఇప్పుడు మీకు నేను ట్రేడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎందుకు పీ అనేది బై చేశాను అనేది మీకు ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మార్కెట్లో ఈరోజు ఏం జరిగిందంటే, నేను యాక్చువల్లీ నిన్న ఒక జోన్ అనేది డ్రా చేసుకున్నాను అనమాట. సో ఈ జోన్లో మార్కెట్ ఏమైపోయిందంటే, ఒక 2 days నుంచి మార్కెట్ ఈ జోన్లోనే టైం పాస్ చేస్తుంది అనమాట. సో ఎక్కువ ఈ క్యాండిల్స్ చూడండి, ఇవి ఎక్కువ స్టాప్ లాస్ అనేవి హిట్టింగ్ క్యాండిల్స్ అనమాట. సో ఇక్కడ ఒకవేళ ఇది బ్రేక్ అయితే నేను పీఈ ప్లాన్ చేద్దాం అనుకున్నాను. సో అలాగే ఇన్సైడ్ సిపిఆర్లో మనకి R3 అయితే ఫామ్ అయింది. ఇన్సైడ్ సిపిఆర్లో R3 ఫామ్ అయితే నేను ఏం చేస్తానంటే పీఈ ఛాన్సెస్ కోసం ఎదురు చూస్తాను. బట్ మార్కెట్ ఈరోజు సిపిఆర్ కింద అయితే ఫామ్ కాలేదు. సో సిపిఆర్ బిట్వీన్లో ఫామ్ అయింది. అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని మార్కెట్ అప్ అయితే మూవ్ అయింది. సో ఇంకా అప్ ట్రెండ్ ఉండొచ్చు కదా అని నేను ఒక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది నేను డ్రా చేసుకున్నాను. సో ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత మార్కెట్
కొంచెం మూవ్ అయితే ఇచ్చింది. నేను ఇక్కడ యాక్చువల్లీ 20 SMA దగ్గర ఇక్కడ బై ప్లాన్ చేద్దాం అనుకున్నాను. ఎందుకు అంటే ఇక్కడ 3 minutesలో మనకి ఒక రెడ్ క్యాండిల్ అయితే వచ్చిందన్నమాట. ఈ హైలో నేను బై అనేది ప్లాన్ చేద్దాం అనుకున్నాను. బట్ మనకి R3 ఉంది కనుక నేను R3 ఉంది అని నేను దీన్ని అవాయిడ్ చేశాను. ఎందుకంటే R3 ఉన్నప్పుడు మార్కెట్ ఎప్పుడైనా రివర్స్ జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో అందుకే నేను అవాయిడ్ చేశాను. ఒకవేళ R3 లేకుండా ఓన్లీ CPR ఉంటే ఖచ్చితంగా నేను బై అనేది ప్లాన్ చేసేవాడిని. బట్ ఇన్సైడ్ CPRలో R3 ఫామ్ అయింది కనుక నేను కాల్ బై చేయడాన్ని నేను అవాయిడ్ చేశాను అనమాట. సో ఎప్పుడైతే సో ఇక్కడ ట్రేడింగ్ వ్యూ చార్ట్లో చెక్ చేసుకుంటే సో ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ దగ్గర మనకి సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకొని ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ అప్ అయితే మూవ్ చేసింది. సో ఎప్పుడైతే 200 SMA దగ్గరికి మార్కెట్ వచ్చిందో సో ఎప్పుడైతే మార్కెట్ 200 SMA దగ్గరికి వచ్చిందో సో ఇక్కడ నుంచి ఒక చిన్న పుల్ బ్యాక్ అయితే వస్తుంది అని నాకు అనిపించింది. ట్రెండ్ ఏమో అప్ ట్రెండ్ కంటిన్యూ ట్రెండ్ రివర్స్ అయితే జరుగుతుందని ఒక ఐడియా అయితే ఉంది. ఎందుకు అంటే డిసెండింగ్ CPR ఫామ్ అయిన క్యాండిల్స్ మాత్రం CPRని బ్రేక్ చేశాయి అనమాట. సో ఇది ఒక అప్ ట్రెండ్ అయితే ట్రెండ్ రివర్సల్ జరిగి అప్ ట్రెండ్ అయితే కంటిన్యూ అవుతుందని అనిపించింది. బట్ పుల్ బ్యాక్ వచ్చి వెళ్తుందని ఒక గెస్ అయితే చేశాను. ఎందుకు అంటే నాకు ఇక్కడ 200 SMA ఉంది. సో 200 SMA అలాగే ఇన్సైడ్ CPRలో R3 ఉంది కాబట్టి క్యాండిల్స్ అనేవి 20 SMA వరకు అట్రాక్ట్ చేస్తాయి. సో మీరు ప్రీవియస్గా చెక్ చేయండి. సో నేను కూడా నెక్స్ట్ వీడియోలో ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. సో ఎప్పుడైనా సరే 200 SMA అలాగే ఇన్సైడ్ CPRలో R3 వచ్చినప్పుడు క్యాండిల్స్ అనేవి 20 SMA వరకు అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. సో ఆ విధంగా నేను గెస్ చేసి ఎప్పుడైతే ఈ 200 SMAని ఒక రెడ్ క్యాండిల్ బ్రేక్ చేసిందో ఇక్కడ నేను నా ట్రేడ్ అనేది ప్లాన్ చేశాను. సో ఈ పాయింట్లో నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేశాను. ఇక్కడ నేను స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేశాను అనమాట. సో మార్కెట్ కొంచెం అక్కడే టైం పాస్ చేసేసి ఒకే క్యాండిల్ ద్వారా నాకు టార్గెట్ని అయితే ఇచ్చింది మార్కెట్. సో ఇంకా కిందికి వెళ్ళింది. బట్ నేను ఏం చేశానంటే ఇది అప్ ట్రెండ్ కాబట్టి జస్ట్ 20 SMA వరకు నా టార్గెట్ని అయితే నేను పెట్టుకున్నాను అనమాట. సో నా టార్గెట్ని నేను 20 SMA వరకు నేను ప్లేస్ చేశాను. సో నాకు ఈ ట్రేడ్లో 1290 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది. సో అక్కడి నుంచి మార్కెట్ అయితే అప్ అయితే మూవ్ చేసింది. సో ఆ తర్వాత RTP కూడా ఫామ్ అయింది. సో ఈ RTP ఫామ్ అయిన తర్వాత మనం ఇక్కడ అయితే బై చేయాలి. బై ఛాన్సెస్ వస్తూనే ఉంటాయి. బట్ నేను ఈరోజు బై చేయలేదు, ఎందుకంటే ఫెస్టివల్ ఉంది కాబట్టి కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది. సో అందుకే నేను వెళ్ళిపోయాను. సో చూడండి RTP అనేది ఎంత అద్భుతంగా పనిచేస్తుందో ఒకసారి చూడండి. సో స్టాక్ మార్కెట్లో ఏంటంటే ట్రేడింగ్లో అది ముఖ్యంగా బయర్స్కి ప్రొబాబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ అనమాట. అంటే ఒకవేళ ఇలా జరిగితే ఇక్కడ మనం బై చేస్తే ఒకవేళ అప్ వెళ్తే మనకి ప్రాఫిట్ వస్తుందని ఒక ప్రొబాబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ అనమాట. అంతేగాని ఇలానే జరుగుతుంది అని ఏ ఇండికేటరు ఏ స్ట్రాటజీ అనేది 100% చెప్పదు. సో ఈ RTP స్ట్రాటజీ అనేది చూడండి. సో ఎక్కడైతే ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగిందో ఈ క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత గ్రీన్ అనేది పైకి వెళ్ళింది, రెడ్ అనేది కిందికి వచ్చింది. సో క్యాండిల్స్ ఎప్పుడు గ్రీన్ పైనే మూవ్ అవుతూ వెళ్ళాయి. సో మనం ఈ హైలో లేదంటే ఈ హైలో బై చేసినా మనకి మంచి మూవ్ అయితే వచ్చింది. సో నేను మిస్ అయ్యాను. సో నేను ఆఫీస్ వర్క్ నుండి నేను బయటకు వచ్చేసాను. మీరు ఒకవేళ ఈ స్ట్రాటజీ కనుక నచ్చితే మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. ఒకవేళ ఈ స్ట్రాటజీ గురించి మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఒక వీడియో అయితే దీని గురించి చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో నా ట్రేడింగ్ స్టైల్ కనుక నచ్చితే, నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోలు కేవలం జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఎలాంటి బై సెల్ రికమెండేషన్ అయితే ఇవి ఉండవు. కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ట్రేడింగ్ స్టైల్ కనుక నచ్చితే, నా స్ట్రాటజీ కనుక నచ్చితే, నా ప్రైస్ యాక్షన్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై టు యువర్ ఓన్. థ్యాంక్ యూ.